హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్ ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఇన్ఫో డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్ లో చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అలాగే ప్రెసెంట్ ర్యాపిడ్ రివిజన్స్ అనేవి చేస్తున్నాం అనమాట. ఈరోజు 7th క్లాస్ సైన్స్ 1-2 లెసన్స్ అయిపోయి. సో 3, 4, 5 చాప్టర్స్ అనేది ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, 3rd చాప్టర్ ఉష్ణం. మనం ఇప్పుడు ఏదైనా వస్తువుని టచ్ చేసి అది వేడిగా ఉంది అని చెప్తాం, కానీ ఎంత వేడిగా ఉంది? అలా ఒక వస్తువు యొక్క వెచ్చదనంకి నమ్మదగిన కొలతే దాని ఉష్ణోగ్రత అనమాట. ఎంత వేడిగా ఉంది అనేది చెప్పేది ఉష్ణోగ్రత. థర్మామీటర్ అనే పరికరం ద్వారా ఉష్ణోగ్రతని కొలుస్తారు. ఓకేనా? మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ని క్లినికల్ థర్మామీటర్ అంటారండి. సో అందులో పాదరసం అనేది ఉంటుంది. మనం ఉపయోగించే స్కేల్ సెల్సియస్ స్కేల్ అనమాట. ఇది డిగ్రీ సెల్సియస్ ద్వారా సూచించబడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? అయితే ఒక క్లినికల్ థర్మామీటర్లో ఎన్ని డిగ్రీల సెల్సియస్ నుంచి ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు చూపిస్తుంది అంటే 35 డిగ్రీ సెల్సియస్ నుంచి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతని చూపిస్తుంది. క్లినికల్ థర్మామీటర్ అనగానే మీకు గుర్తు రావాలి, మన శరీర ఉష్ణోగ్రతను కొలిచేది అని. అలాగే మన భారతదేశం సెల్సియస్ స్కేల్ అనుసరిస్తుంది కాబట్టి దీనినే మనం చదవాలి. అలాగే ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే 94 to 108 డిగ్రీల శ్రేణిలో అంటే ఫారెన్ హీట్ స్కేల్ కూడా ఉందన్నమాట. ఓకేనా? ఫారెన్ హీట్ స్కేల్ అయితే 94 to 108. ఓకేనా? క్లినికల్ థర్మామీటర్ ఏ డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను చూపుతుందని అడిగితే 35 డిగ్రీ సెల్సియస్ నుంచి 42 డిగ్రీ సెల్సియస్. ఓకే, క్లినికల్ థర్మామీటర్ ఉపయోగించినప్పుడు గమనించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాము. థర్మామీటర్ ఉపయోగించడానికి ముందు మరియు తర్వాత తప్పనిసరిగా క్రిమిసంహారక ద్రవంతో శుభ్రపరచుకోవాలి. ఉపయోగించక ముందు పాదరస మట్టం స్థాయి 35 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉందని నిర్ధారించుకోవాలి. దృష్టి రేఖ వెంట పాదరస మట్టం స్థాయిని ఉంచుతూ థర్మామీటర్ రీడింగ్ ని నమోదు చేయాలి. థర్మామీటర్ ని జాగ్రత్తగా నిర్వహించాలి. ఏదైనా గట్టి వస్తువు తగిలితే అది పగిలిపోతుంది కాబట్టి థర్మామీటర్ బల్బును పట్టుకుని రీడింగ్ ని నమోదు చేయరాదు. ఓకేనా? ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. ఏంటి ఇవి కూడా చదువుతున్నారంటే ఇవ్వచ్చు. ఇందులో 4 ఏవో 3 ఇచ్చేసి కానిది ఒకటి ఇచ్చి ఏది కాదు అని కూడా అడగొచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంటే, దీన్ని కూడా తీసుకోవడానికి ఈజీగా తీసుకోవడానికి లేదనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ దాని ప్రమాణమైన డిగ్రీ సెల్సియస్ తోనే సూచించాలి. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత అంటే 37 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత దాని ప్రమాణంతో సూచించబడుతుంది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మానవుని సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్. అలాగే శరీర ఉష్ణోగ్రతను కొలిచే క్లినికల్ థర్మామీటర్ ఎక్కడి నుంచి అక్కడి వరకు చూపిస్తుంది అంటే 35 to 42 చూపిస్తుంది అనమాట. మనకు ఉండాల్సిన సాధారణం ఎంత అంటే 37. అందుకే 35 కంటే దిగిపోకుండా చూసుకోమని చెప్పారు. ఓకే, క్లినికల్ థర్మామీటర్ ని మానవ శరీరానికి తప్ప ఏ ఇతర వస్తువుల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించకూడదు అనమాట. థర్మామీటర్ను సూర్యరశ్మిలో లేదా మంటకి దగ్గరగా ఉంచొద్దు, పగిలిపోతుంది. ఇప్పుడు ప్రయోగశాల థర్మామీటర్ చూద్దాము. మానవుని ఉష్ణోగ్రత అయితే మనకు తెలిసింది. ఇప్పుడు వస్తువుల ఉష్ణోగ్రత కొలవడానికి మనం ప్రయోగశాల థర్మామీటర్ని వాడతాము. రకరకాల ప్రయోజనాలకు రకరకాల థర్మామీటర్లను ఉపయోగిస్తాం కదా. వాతావరణ నివేదికలో చెప్పే క్రితం రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతల్ని గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనే థర్మామీటర్తో కొలుస్తారు. వాతావరణము ఒక రోజులో ఎలా ఉంది అంటే గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. వస్తువుల ఉష్ణోగ్రత అంటే ప్రయోగశాల థర్మామీటర్. మనుషుల శరీర ఉష్ణోగ్రత అంటే క్లినికల్ థర్మామీటర్. తేడా అర్థమైంది కదా. నెక్స్ట్, ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి సాధారణంగా -10 డిగ్రీ సెల్సియస్ నుంచి 110 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఓకేనా? ప్రయోగశాల అయితే -10 డిగ్రీ సెల్సియస్ అండి, మైనస్ గుర్తుంచుకోవాలి. 110 డిగ్రీ సెల్సియస్. క్లినికల్ థర్మామీటర్ అయితే 35 to 42 చెప్పాను. యాక్చువల్గా మానవునిది ఏంటంటే 37 అని చెప్పాను. అలాగే ప్రయోగశాల థర్మామీటర్ -10 to 110 ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఫారెన్ హీట్ కూడా చెప్పాను కదా, 94 to 108 అని. సాధారణ మనిషి ఉష్ణోగ్రత ఫారెన్ హీట్ లో చెప్పండి అంటే 98.4. ఓకే, థర్మామీటర్లో నొక్క అనేది ఉంటుంది కదా, అసలు దాని ఉపయోగం ఏంటి అని అడిగితే పాదరస మట్టం ఏదైతే ఉందో దానంతటి అది పడిపోకుండా ఈ నొక్క అనేది నివారిస్తుంది. ఓకేనా?
థర్మామీటర్లు పాదరసం ఉపయోగించడంపై చాలా ఆందోళన ఉండేది. ఎందుకంటే పాదరసం ఒక విష పదార్థం. దాన్ని ఎక్కడైనా ఉంచినా, దీన్ని చెయ్యి తగిలి కింద పడిపోయినా పగిలిపోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటన్నింటినీ నివారించడం కోసం, ఒకవేళ అది పగిలిపోతే పారేయడం కూడా కష్టమే. ఎందుకంటే పాదరసం అనేది విష పదార్థం కాబట్టి. అందుకని ప్రెసెంట్ డిజిటల్ థర్మామీటర్లు వస్తున్నాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఉష్ణ బదిలీ గురించి చూద్దాము. ఉష్ణము వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది అన్ని సందర్భాల్లో కూడా. అయితే అది ఎన్ని రకాలు, ఏ విధంగా ప్రవహిస్తుంది, వాటికి ఉన్న పేర్లు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానాన్ని ఉష్ణవహనం అంటారు. సాధారణంగా ఘన పదార్థాల్లో జరుగుతుంది. నేను చెప్పాను కదా, అన్ని సందర్భాల్లో ఉష్ణం వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది. అయితే ఘన పదార్థాల్లో ఉష్ణము ఒక వేడి కొన నుంచి చల్లని కొనకి ఘన పదార్థాల్లో ప్రయాణించడాన్ని ఏమంటారు అంటే ఉష్ణ వహనం అంటారు. ఇది లోహపు కడ్డీ అంటే ఘనమే కదండి. ఇక్కడ వేడి చేస్తున్నాము, ఈ వేడి అలా ప్రసరించి ఇక్కడ వరకు వెళ్తుంది కదా, చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరుగుతుంది కదా. ఈ పద్ధతిని ఏమంటారంటే ఉష్ణ వహనం అంటారు. ఖచ్చితంగా వీటి మీద బిట్లైతే అడగడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. ఘన పదార్థాల్లో ఉష్ణం బదిలీ జరిగే విధానం ఏది అని అంటే ఉష్ణ వహనం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ పిక్చర్ మైండ్లోకి వచ్చేయాలి. ఓకే. అలాగే ఉష్ణ వాహకాలు, బంధకాలు అనేవి కూడా ఉంటాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఉష్ణాన్ని తమ గుండా సులభంగా ప్రసరింపచేసే పదార్థాలని ఉష్ణవాహకాలు అని అంటారు. అల్యూమినియం, ఇనుము, రాగి ఇవన్నీ కూడా ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపచేస్తాయి అన్నమాట. కాబట్టి ఉష్ణవాహకాలు. అలా కాకుండా ప్రసరింప చేయలేదనుకో, అంటే ప్లాస్టిక్, చెక్క ఇలాంటివి, వీటిని ఉష్ణ అధమ వాహకాలు అంటారు. అధమ వాహకాలని బంధకాలు అని కూడా అంటారనమాట. నీరు మరియు గాలి ఉష్ణ అధమ వాహకాలు అనమాట. ఈ పదార్థాల్లో ఉష్ణం ఎలా బదిలీ అవుతుంది ఇప్పుడు మనం చూద్దాం. నీరు గాలికి ఇప్పుడు ఘన పదార్థాల్లో ఉష్ణ వాహనం అన్నాం కదా, నెక్స్ట్ నీరు గాలిలో ఎలా వెళ్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. అధమ వాహకాలని బంధకాలు అని అంటారని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ మనము వాటర్ని వేడి చేస్తున్నామండి. ఇక్కడ నీరు వేడెక్కి ఈ నీరు ఇలా పైకి వెళ్ళి మళ్ళీ అక్కడ చల్లబడి మళ్ళీ ఇందులో పడుతుంది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ అక్కడ చల్లబడి మళ్ళీ ఇందులో పడుతుంది. ఇలా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటది అనమాట. ప్రక్కల నుండి నీరు కిందకు కదులుతుంది. ఈ ప్రక్రియ మొత్తం నీరు వేడిని పొందే వరకు కొనసాగుతుంది అనమాట. ఇక్కడ వేడి అవుతుంది, ఇది పైకి వెళ్ళిపోద్ది, ఇది వస్తుంది, మళ్ళీ ఇక్కడ అలా మొత్తం నీరంతా కూడా వేడయ్యే వరకు ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది అనమాట. దీన్ని ఉష్ణ సంవహనం అంటారు. ద్రవ పదార్థాల్లో ఉష్ణ బదిలీ జరిగే ప్రక్రియ ఉష్ణ సంవహనం. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు, నీటిని వేడి చేసినప్పుడు మంటకు దగ్గరగా ఉన్న నీరు వేడిని పొందుతుంది. వేడి నీరు పైకి లేస్తుంది. చల్లటి నీరు పక్కల నుండి కిందకి ఉష్ణ వనరు ఉన్న ప్రాంతం వైపు కదులుతుంది. ఈ నీరు కూడా వేడికి పైకి వెళ్తుంది. ఇది ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటది అనమాట. ఇది ఉష్ణ సంవహనం. ఓకే. వాటర్లో అయిపోయింది. ఇప్పుడు గాలిలో చూద్దాం. గాలిలో ఉష్ణ సంవహనం ద్వారా ఉష్ణం బదిలీ చూద్దాం. ఇక్కడ గాలిలో ఏంటి అంటే మనకి ఇప్పుడు యానకం అనేది అక్కడ లేదు, మీరు చూడొచ్చు. పక్కల సంవహనం లేనందున గాలి పైన ఉన్న గాలి అంత వేడిగా ఉండదు. ఇక్కడ పక్కన ఉంది, పైన పెట్టామనుకో బాగా వేడిగా అనిపిస్తుంది, పక్కన పెట్టామనుకో అంత వేడిగా అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే చూద్దాం. ఇక్కడ ఒక కొవ్వొత్తును వెలిగించండి. ఒక చేతిని మంట పై భాగంలో, రెండో చేతిని మంట పక్క భాగంలో ఉంచండి. మీ చేతులు సమానమైన వేడి అనుభూతిని చెందుతాయా? ఒకవేళ కాకపోతే ఏ చేయికి వేడి అనిపిస్తుంది, ఎందుకు అన్నాడు. పైవైపు గాలి సంవహనం ద్వారా వేడెక్కుతుండటాన్ని గమనించండి. కావున మంట పైన ఉన్న చేయికి వేడిగా అనిపిస్తుంది. అయితే పక్కల సంవహనం లేనందున గాలి పైన ఉన్న గాలి అంతగా వేడిగా ఉండదు. ఓకేనా. ఈ పైన ఉన్నంత వేడిగా పక్కన ఉండేది ఉండదు అనమాట. సంవహనం అంటే ఏం చెప్పాను, ఈ వేడి కొనది పైకి వెళ్ళడం, మళ్ళీ చల్లటి కిందకి రావడం, మళ్ళీ అది వేడికి పైకి వెళ్ళడం, ఈ ప్రక్రియ అనేది గాలిలో కూడా జరుగుతుంది. అలా జరగడం వల్ల ఇది డైరెక్ట్ గా పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న గాలి వేడిగా అనిపించి ఇక్కడ మనకు వేడి తెలుస్తుంది. పక్కన అంత సంవహనం ఉండదు కాబట్టి అక్కడ ఉన్న గాలి అంత వేడిగా అనిపించదు. ఈ ప్రక్రియను మనం ఉష్ణ సంవహనం అంటారు. అంటే ద్రవ మరియు వాయువుల్లో ఉష్ణ బదిలీ జరిగే ప్రక్రియని సంవహనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ యానకమే లేదు, అంటే ఘనలో అయితే వహనం చెప్పాను, ద్రవ అండ్ వాయువులు అయితే సంవహనం చెప్పాను. అసలు అక్కడ యానకమే లేదు. అలా యానకం లేనప్పుడు ఏ విధంగా జరుగుతుంది, దాన్ని ఏమంటారో ఇప్పుడు చూద్దాం. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒక ఆసక్తికరమైన దృగ్విషయ అనుభవం పొందుతారు. పగటి సమయంలో నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది.
నేల మీద ఉన్న గాలి వేడిగా మారుతుంది మరియు పైకి లేస్తుంది. సముద్రం నుండి నేల వైపుకు దూసుకువచ్చే చల్లని గాలి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. నేల నుండి వెచ్చని గాలి వలయాన్ని పూర్తి చేయడానికి సముద్రం వైపు కదులుతుంది. సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు. భూమి నుంచి వెళ్ళేదాన్ని భూపవనం అంటారు. ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ ఏంటి అంటే పగటిపూట సముద్రం నుంచి మనకి గాలి వస్తుంది. రాత్రిపూట భూమి నుంచి సముద్రానికి గాలి వెళ్తుంది. పగటిపూట ఇలా సముద్రం నుంచి చల్లని గాలి భూమి మీదకి వచ్చి వేడి గాలిని భర్తీ చేయడాన్ని సముద్ర పవనం అంటారు. రాత్రిపూట భూమి మీద నుంచి సముద్రానికి వెళ్ళి అక్కడ చల్లబరచడాన్ని భూపవనం అని అంటారు. ఈ రెండు విషయాలు అయితే మీకు అర్థమయ్యాయి కదా. ఒకటి, పగటి సమయంలో నేల త్వరగా వేడెక్కుతుంది, రాత్రి సమయంలో త్వరగా చల్లబడిపోద్ది. కానీ నీరు అనేది తెల్లారి తొందరగా వేడెక్కు, రాత్రి తొందరగా చల్లగాదు. కాబట్టి పగలు సముద్రం నుంచి భూమి మీదకి పవనాలు వస్తాయి, రాత్రి భూమి మీద నుంచి సముద్రం వైపుకి పవనాలు వెళ్తాయి. సో అది సముద్ర పవనం, ఇది భూపవనం అన్నమాట. ఈ విషయం అయితే మీకు అర్థమైంది కదా, క్లియర్గా ఉన్నారు కదా. ఓకే, మనము సూర్యరశ్మిలోకి వచ్చినప్పుడు మనం వెచ్చని అనుభూతి చెందుతాం. సూర్యుడి నుండి ఉష్ణం మనకి ఎలా చేరుకుంటుంది? అది ఉష్ణ వాహనమా లేదా ఉష్ణ సంవాహనం అంటే రెండూ కాదు. ఎందుకంటే భూమి మరియు సూర్యుని మధ్య ఎటువంటి మాధ్యమం లేదు, ఎటువంటి యానకం లేదు. ఉష్ణ వికిరణం అని పిలువబడే మరొక ప్రక్రియ ద్వారా సూర్యుడి నుండి వేడి మనకి చేరుతుంది. ఉష్ణ వికిరణం ద్వారా ఉష్ణ బదిలీకి ఏ యానకము అవసరం లేదు. యానకం ఉన్నా లేకపోయినా అది జరిగిపోద్ది అన్నమాట. ఓకేనా, ఇది మీరు చూడొచ్చు. పగటి సమయంలో ఏమవుతుంది, సముద్రం నుంచి గాలి అనేది, చల్లని గాలి అనేది మన దగ్గరికి వస్తుంది. రాత్రిపూట ఏమవుతుంది, మన దగ్గర ఉన్న వెచ్చని గాలి అనేది సముద్రం దగ్గరికి వెళ్తుంది. ఓకేనా, ఇది వేడిగా ఉంది, ఇది వేడిగా ఉంది అని రెడ్ సింబల్ వేసారు, చూసుకోవచ్చు. ఇందాక నేను చెప్పింది. ఓకేనా, ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా. యానకం లేకుండా సూర్యుడి నుంచి మనకి ఎలా అందుతుంది అన్న యానకం లేకుండా ఒక ఉష్ణ బదిలీ ఎలా జరుగుతుంది, ఆ ప్రక్రియ ఏంటి అన్న ఉష్ణ వికిరణం. ఘనమైతే ఉష్ణ వహనం అండి, ద్రవ వాయువు అయితే ఉష్ణ సంవహనం అండి, యానకం లేకపోతే ఉష్ణ వికిరణం అండి. ఈ పగలు రాత్రి సముద్ర పవనం భూపవనం అర్థమైపోయింది కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అన్ని వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చెందిస్తాయి. ఈ ఉష్ణం ఏదైనా వస్తువుపై పడినప్పుడు దానిలో కొంత భాగం పరావర్తనం చెందుతుంది, అంటే కొంత భాగం గ్రహించబడుతుంది, మరియు కొంత భాగాన్ని ప్రసారం చెందవచ్చు. ఉష్ణం యొక్క శోషించబడిన కారణంగా వస్తువు ఉష్ణోగ్రత పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదో వస్తువుకి వేడిచ్చాము, అక్కడ నుంచి మనకి వేడి వస్తువు మీద పడినప్పుడు ఆ వస్తువు కొంత తీసుకుంటుంది, కొంత పరావర్తనం చెందిస్తుంది. ఆ పరావర్తనం చెందించింది కూడా కొంత భాగం ప్రసారం చేయబడుతుంది. సో ఈ విధంగా శోషించబడిన ఏదైతే వస్తువు తీసుకుందో ఆ శోషించబడిన భాగం కారణంగానే వస్తువు ఉష్ణోగ్రత పెరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఎండలోకి వెళ్ళేటప్పుడు గొడుగు ఉపయోగించి ఎందుకు సలహా ఇస్తారంటే డైరెక్ట్గా మన మీద పడదు, మధ్యన అది అడ్డుగా ఉంటుంది కాబట్టి ఇలా స్ప్రెడ్ అయిపోద్ది. గొడుగు వేడుతుంది కానీ మనకి వేడి రాదన్నమాట. అలాగే వేసవిలో లేత రంగు దుస్తులను ఇష్టపడతారు, ఎందుకంటే లేత రంగు దుస్తులు పూర్తిగా ఎక్కువగా పరావర్తనం చెందించేస్తాయి అనమాట, అవి తీసుకోవు ఓకే వేడిని. ఇక్కడ చూద్దాము. మన ఇళ్ళని చల్లగా లేదా వెచ్చగా ఉంచడానికి మనం తరచుగా విద్యుత్తు మరియు బొగ్గు మరియు కలప వంటి ఇంధనాలను ఉపయోగిస్తాం. బయట వేడికి మరియు చలికి ఎక్కువగా ప్రభావితం కాని భవనాలను నిర్మించడం సాధ్యమేనా అంటే భవనాల బయటి గోడలు గాలి పొరలను కలిగి ఉండేలా నిర్మించడం ద్వారా ఇది చేయొచ్చు. ఓకేనా, ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న బోలు ఇటుకలను ఉపయోగించడం కూడా దీనికి ఒక మార్గం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ముదురు ఉపరితలాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి, అందుకే శీతాకాలంలో ముదురు రంగు దుస్తులతో మనం సౌకర్యంగా ఉంటాము. లేత రంగు బట్టలు వాటిపై పడే వాటిని చాలా వరకు ఇందాకే నేను చెప్పాను కదా, అదే ఇక్కడ ఇచ్చారు. ఉన్ని దుస్తులు అధమ ఉష్ణ వాహకాలు, అంతేకాక ఉన్ని దారాల మధ్య గాలి బంధించబడుతుంది. ఈ గాలి మన శరీరం నుండి చల్లని పరిసరాలకు ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది అనమాట. అందుకే శీతాకాలంలో ఉన్ని బట్టలు వేసుకోమని చెప్తారు. మనం ఏం నేర్చుకున్నా ఒకసారి చూసేద్దామా. ఒక వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని తెలుసుకోవడానికి మన స్పర్శ జ్ఞానం ఎల్లప్పుడూ నమ్మదగిన మార్గదర్శిని కాదు. టచ్ చేసి వేడిగా ఉందని చెప్తాం కానీ అది ఎంత స్థాయిలో ఉంది అనేది చెప్పలేం. అలా ఆ వెచ్చదనం స్థాయికి నమ్మదగిన కొలత ఏది అంటే ఉష్ణోగ్రత.
థర్మామీటర్ అనేది ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం. మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి క్లినికల్ థర్మామీటర్ ఉపయోగిస్తాము. ఈ థర్మామీటర్ అవధి 35 డిగ్రీ సెల్సియస్ నుంచి 42 డిగ్రీ సెల్సియస్. ఇతర ప్రయోజనాల కోసం ప్రయోగశాల థర్మామీటర్ను ఉపయోగిస్తారు. దీని అవధి -10 డిగ్రీ సెల్సియస్ నుంచి 110 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్. అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుల్లోకి ఉష్ణం ప్రవహిస్తుంది. ఒక వస్తువు నుండి మరో వస్తువుకు ఉష్ణ ప్రసారం 3 మార్గాల్లో జరుగుతుంది. ఇవి ఉష్ణ వహనం, ఉష్ణ సంవహనం, వికిరణం. ఘన పదార్థాల వహనం, ద్రవ మరియు వాయు పదార్థాల సంవహనం, యానకం లేకుండా అయితే వికిరణం. తమ గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపజేసే ఉష్ణ వాహకాలు అల్యూమినియం, ఇనుము. అలా తమ గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపజేయనివి అధమ ఉష్ణ వాహకాలు. లేత రంగు వస్తువుల కంటే ముదురు రంగు వస్తువులు ఎక్కువ ఉష్ణ వికిరణాన్ని గ్రహిస్తాయి. అందుకే వేసవిలో లేత రంగు దుస్తుల్లో మనం సుఖంగా ఉంటాం. శీతాకాలంలో ఉన్ని బట్టలు మనల్ని వెచ్చగా ఉంచుతాయి. ఎందుకంటే ఉన్ని అధమ ఉష్ణ వాహకం మరియు దీనిలో దారాల మధ్య గాలి బంధింపబడి ఉంటుంది. అభ్యాసాలు చూద్దాము. వస్తువు యొక్క వెచ్చదనం స్థాయి ఉష్ణోగ్రత, నీటి మరుగు ఉష్ణోగ్రత క్లినికల్ తో కొలవలేము. ఎందుకంటే నీరు అనేది ఒక వస్తువు. కేవలం క్లినికల్ అనేది మన దేంతో కొలవలేమనంటే క్లినికల్ తో కొలవలేం. క్లినికల్ అనేది మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. నీరు, పాలు వీటికి కాదు. ఉష్ణోగ్రతను సెల్సియస్ డిగ్రీల్లో కొలుస్తారు. డాష్ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అవసరం లేదు. వికిరణం. ఎగ్జాంపుల్ సూర్యుడు. వేడి పాల కప్పులో చల్లని స్టీల్ చెంచా మునిగి ఉంది. ఉష్ణం దాని మరొక చివరికి డాష్. చల్లని స్టీల్ చెంచా, లోహపు కడ్డీ ఇలాంటివి అన్నాడంటే వహనం. లేత రంగు బట్టల కంటే ముదురు రంగు బట్టలు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి. భూపవనం ఎప్పుడు వేస్తుంది అంటే నైట్ టైము. సముద్ర పవనాలు పగలు. ముదురు రంగు దుస్తులు ఎప్పుడు వేసుకోవాలంటే శీతాకాలం. లేత రంగు దుస్తులు వేసవి కాలం. అయిపోయింది కదా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఇచ్చారండి. ఈ ప్రాబ్లంని ఎలా ఈజీగా చేయొచ్చో ఇప్పుడు చెప్తాను. ఇది చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం చల్లని నీటిలో ఏదైతే వేడి వస్తువు తెచ్చి పెడతామో అది ఎప్పటి వరకు వేడిని తీసుకుంటే చల్లని నీరు అంటే 2 ఉష్ణోగ్రతలు ఈక్వల్ అయ్యే వరకు మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటది. ఆ తర్వాత ఇంకా అది వేడి అవ్వదు, చల్లగా అవ్వదు అనమాట. రెండూ కూడా అంటే ఏదైతే వేడిది మనం తెచ్చి పెట్టామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -10 డిగ్రీ సెల్సియస్ వాటర్ ఉందండి అనుకోండి. ఇక్కడ నుంచి నేను ఒక 50 డిగ్రీ సెల్సియస్ వేడి తీసుకొచ్చి ఇందులో పెట్టినప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అయ్యే వరకే అది ఉంటది అనమాట. అంటే ఇక్కడ ఈ 50 ఇది తీసుకుంటది, ఇది -10 పోయి 0గా ఉంటది. మళ్ళీ 40 ఉంటే ఇంకొక 10 తీసుకుంటది, ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ 30 ఉంటే ఇంకొక 10 తీసుకుంటాయి. అంటే ఇది 20 ఇది 20 అవుతాయి అనమాట. సో రెండు 20 డిగ్రీ సెల్సియస్ వచ్చే వరకు మాత్రమే అవి అలా ఉంటాయి. సో ఇంకా అంతకంటే తక్కువ అవ్వదు, ఎక్కువ అవ్వదు అనమాట. అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు దాని మీద ఒక బిట్ అడిగారు, చూపిస్తాను. ఇక్కడ 40 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న ఇనుప బంతిని 40 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న నీటిని కలిగిన కప్పులో వేశారు. ఇక్కడ ఏమవుతుందండి? ఇనుప బంతి నుండి నీటికి లేదా నీటి నుండి ఇనుప బంతికి ప్రవహించదు. ఎందుకంటే రెండు సేమ్ ఉష్ణోగ్రతలో ఉన్నాయి. ఇది తక్కువ లేదు, ఎక్కువ లేదు. అలాంటప్పుడు దీంట్లోంచి ఇది వెళ్ళదు, దీంట్లోంచి దానికి కూడా వెళ్ళదు అనమాట. సో నేనేం చెప్పాను, ఇది చల్లగా ఉండి ఇది వేడిగా ఉన్నప్పుడు రెండు ఈక్వల్ అయ్యే వరకు వెళ్తాయి. రెండు వేడిగానే ఉన్నాయి, ఇంకా రెండు ఒకే డిగ్రీ సెల్సియస్ ఉన్నాయి కాబట్టి అది దేంట్లోంచి దేనికి ఉష్ణ ప్రవాహం అనేది జరగదు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పింది. ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెక్క చెంచా ముంచాం. దాని మరొక చివర చల్లగా మారదు. ఎందుకు? చెక్క చెంచా, చెక్క అనేది ఏంటి? ఉష్ణ అధమ వాహకం, అందులోంచి ఉష్ణం ప్రవహించదు కాబట్టి చల్లగా మారదు ఐస్ క్రీమ్ కప్పులో. సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి అడుగు భాగం ఇవ్వబడుతుంది. దీనికి కారణం బహుశా స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం. ఓకేనా, ఓకే. ఇది చూద్దాం. మీకు తెలుసా, సెల్సియస్ స్కేల్ ను 1742లో స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్ సెల్సియస్ రూపొందించారు. విచిత్రం ఏంటంటే ఈయన వేడి నీటి ఉష్ణోగ్రత 0 అని, గడ్డకట్టే నీటి ఉష్ణోగ్రత 100 అని అప్పట్లో నిర్ణయించాడు అనమాట. ఆ తర్వాత అది మారిపోయింది అనుకోండి, తర్వాత విషయం. కానీ ఫస్ట్ కనిపెట్టినప్పుడు ఆయన అలా నిర్ణయించాడు. 1742 స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్ సెల్సియస్, అందుకని సెల్సియస్ స్కేల్ అని అంటాం. ఓకే, ఇప్పుడు సేమ్ ఇక్కడ మనము ఫార్ములా ఏది తెలియకపోయినా సరే ఆలోచించవచ్చు. ఇక్కడ 30 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఇక్కడ 50 డిగ్రీ సెల్సియస్ ఉంది. నేను ఏం చెప్పాను, రెండు ఈక్వల్ గా అయ్యే వరకే ఒక దాంట్లో ఒకటి తీసుకుంటే అని. ఇవి లీటరే, ఇవి లీటరే, ఒకే క్వాంటిటీలో ఉన్నాయి. అలాగే ఇది 30 డిగ్రీ సెల్సియస్, ఇది 50 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లోంచి ఇది 10 తీసుకుంటది, ఇది 40 అయిపోద్ది, ఇది 40 అయిపోద్ది. అంటే ఇక్కడ ఉన్న వాటిలో దేనికి సరిపోతుంది? 80 డిగ్రీ సెల్సియస్,
50°C కంటే ఎక్కువ, 20°C, 30 నుండి 50 మధ్యన అంటే 30 నుండి 50 మధ్య ఉంటుంది. అది మనం కొంచెం ఆలోచించి ఏ ఫార్ములా తెలియకపోయినా చేయొచ్చు. లేదంటే T1 + T2/2. T1 అంటే మొదటి దాని ఉష్ణోగ్రత, T2 అంటే రెండవ దాని ఉష్ణోగ్రత /2 చేసిస్తే మనకు వచ్చేస్తుంది. దాన్ని బట్టి కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఇలా మనము జనరల్గా ఆలోచించి చెప్పొచ్చు. నేను ఏదైతే చెప్పానో రెండు ఈక్వల్ అయ్యే వరకే తీసుకుంటాయని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. 4th చాప్టర్ అండి, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. అసలు ఆమ్లం అంటే ఏంటో చూద్దాం. ఆమ్లం అంటే పుల్లని రుచిని కలిగి ఉంటాయి అని అర్థం. ఆమ్లం యాసిడ్ అనే పదం. ఈ యాసిడ్ అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం పుల్లని అని. ఓకేనా, మనకి కొన్ని పదార్థాలు ఇచ్చారు కదా, అవి సహజ ఆమ్లాలు అనమాట. పెరుగు, నిమ్మరసం, నారింజ రసం, ఇవన్నీ పుల్లగా ఉంటాయి కదా, అవి సహజ ఆమ్లాలు. ఓకేనా, అలాగే క్షారం గురించి చూద్దాం. క్షారం ఏంటంటే రుచిలో చేదుగా ఉంటుంది. ఆమ్లం పుల్లగా ఉంటుంది కదా, క్షారం రుచిలో చేదుగా ఉంటుంది. అలాగే తాకితే మనకి జారుడుగా అనిపిస్తుంది అనమాట. జారుడుగా ఉండే పదార్థాలని క్షారాలు అంటారు. అటువంటి పదార్థాల స్వభావాన్ని క్షారం అని అంటారు. ఇది ఆమ్లము, క్షారం. అర్థమైంది కదా. అలాగే ఆమ్లమా క్షారమా తెలుసుకోవడానికి ఉపయోగించే పదార్థాలని సూచికలు అంటారనమాట. మనకి కొన్ని సూచికలు సహజంగా లభిస్తాయి. అవి పసుపు, లిట్మస్, మందార పూరేకులు ఇలాంటివి అనమాట. ఓకేనా, అయితే ఒక్కొక్క దాంట్లో ఆమ్లము, క్షారము డిఫరెంట్ గా చేంజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు తెలుసా అని ఉందండి. ఆమ్లం పేరు లభ్యమయ్యే పదార్థం చూద్దాము. ఎసిటిక్ ఆమ్లం వెనిగరు, ఫార్మిక్ ఆమ్లం చీమలు కుట్టడం, సిట్రిక్ ఆమ్లం నిమ్మ, నారింజ మొదలైన నిమ్మజాతి పండ్లు, లాక్టిక్ ఆమ్లం పెరుగు, ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర, ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరి, సిట్రస్ పండ్లు, టార్టారిక్ ఆమ్లం చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. కాల్షియం హైడ్రాక్సైడ్ నిమ్మరసము. మనకి జనరల్గా నిమ్మకాయ అంటే ఆమ్లం ఇంకా అని గుర్తు. మనకి ఓల్డ్ 7th క్లాస్లో కావచ్చు, నిమ్మజాతి పండ్లు, సిట్రిక్ ఆమ్లం అని మనకు గుర్తున్నది. కానీ ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే నిమ్మ రసం. నాకు తెలిసి నిమ్మకాయ నీళ్ళు అనుకుంటున్నాను నేను, మరి ఇక్కడైతే ఇచ్చాడు ఏమో అని చెప్పి నేను ఇంగ్లీష్లో కూడా చెక్ చేశాను. లైమ్ వాటర్ అనే ఉంది కాబట్టి నిమ్మ నీరు లేదా నిమ్మ రసం, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే టెక్స్ట్ బుక్ లేదంటే మనం అదే ఫాలో అవ్వాలి. ఒకవేళ మీ దగ్గర లేటెస్ట్ టెక్స్ట్ బుక్ ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి, ఇది ఇలానే ఉందా ఏమైనా చేంజ్ చేశారా అని. ఓకేనా, అమోనియం హైడ్రాక్సైడ్ విండో క్లీనర్, సోడియం హైడ్రాక్సైడ్ బట్టల సబ్బు, పొటాషియం హైడ్రాక్సైడ్ రాసుకునే సబ్బు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. ఓకే, ఈ పట్టిక అయితే మనకి మ్యాచింగ్ కింద కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో చూసుకోండి. ఇప్పుడు చూద్దాము. నేను మీకు చెప్పాను కదా లిట్మస్ అని చెప్పి. లిట్మస్ అనేది ఒక సహజ రంగు. అది ఆమ్లమా, క్షారమా, తటస్థమా, లవణమా, ఇలా మనం చెక్ చేసుకోవడానికి అవి యూజ్ అవుతాయి అని కూడా మీకు చెప్పాను. అయితే ఈ లిట్మస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే లైకెన్ల నుంచి గ్రహించబడింది అనమాట. ఓకేనా, ఈ లిట్మస్ ఏం చేస్తుంది అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ పారాగ్రాఫ్ అంతా చదవాల్సిన అవసరం లేదు. ఈ పారాగ్రాఫ్ మనకు అసలు వద్దు. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లిట్మస్ పేపర్ అనుకోండి. మనము లిట్మస్ పేపర్ మీద ఆమ్లం వేసాం అనుకోండి, బ్లూ కలర్లో ఉన్నది రెడ్ కలర్లోకి మారిపోద్ది. అదే క్షారం అనుకోండి, రెడ్ కలర్లోది బ్లూ కలర్లోకి మారుతుంది అనమాట. సో ఈ ఒక్కటి ఆ పేర అంతా మీరు చదవకండి, అవసరం లేదు. లిట్మస్ అని పెట్టండి, ఆమ్లం, క్షారం పెట్టండి. ఆమ్లం అయితే బ్లూ నుంచి రెడ్కి మారిపోద్ది, క్షారం అయితే రెడ్ బ్లూగా మారిపోద్ది, అంతే. మీకు కావాలంటే పేపర్స్ చూపిస్తాను ఒకసారి. ఇవి లిట్మస్ పేపర్స్ అనమాట. ఆమ్లం అయితే ఏమవుతుంది, రెడ్గా మారిపోద్ది. క్షారం అయితే బ్లూగా మారుతుంది. రెడ్ బ్లూగా మారితే క్షారం, బ్లూ రెడ్గా మారితే ఆమ్లం. లిట్మస్ పేపర్లు. ఓకేనా, అసలు లిట్మస్ ఏ రంగులో ఉంటుందంటే ఇది స్వేదన జలంలో లేత ఓదా రంగును కలిగి ఉంటుంది. ఓకేనా, ఇది మామూలుగా అయితే లేత ఓదా రంగు కలిగి ఉంటుంది. ఆమ్ల దారాన్ని కలిపితే ఎరుపుగా మారిపోద్ది, క్షార ద్రావణాన్ని కలిపితే నీలం రంగులోకి మారిపోద్ది, అంతే. ఓకేనా, అది ఓదా రంగులో ఉంటుంది. మీకు అలా అడగడు, ఒకవేళ అడిగితే ఓదా రంగులోకి మారుతుంది అని చెప్పండి. ఓదా రంగులో ఉంటుంది. ఆమ్లం అయితే ఎరుపు, క్షారం అయితే బ్లూ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్గా మనకు లభిస్తుంది. సో ఎరుపు నీలంగా మారితే క్షారము, నీలం ఎరుపుగా మారితే ఆమ్లం అని గుర్తుపెట్టుకోండి. ఇది లిట్మస్ పేపర్స్. మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను.
కొన్ని కొన్ని ఎరుపు లేదా నీలి లిట్మస్లతో రంగు మారదు. అప్పుడు వాటిని మనము తటస్థ ద్రావణాలు అంటాం. అంటే ఈ పదార్థాలు ఆమ్లాలు కావు, అలాగని క్షారాలు కూడా కావు అనమాట, తటస్థ ద్రావణాలు. ఓకే, లిట్మస్ అయిపోయింది కదా. ఇప్పుడు మందార పువ్వు తెలుగో చూద్దాం. ఈ పేర మనకు అవసరం లేదు, ఈజీగా చెప్తాను. ఇక్కడ చూడండి, మందార పువ్వు ఉంది కదా సూచిక, అది ఆమ్లం అనుకోండి మెజెంటా కలర్లో మారిపోద్ది. అదే క్షారం అనుకోండి ఆకుపచ్చ కలర్లోకి మారిపోద్ది. మెజెంటా అంటే ఏదో అని అనుకోవద్దు, ముదురు గులాబీ రంగు అనమాట. ఓకేనా, ఇప్పుడు పిల్లలకి యూకేజీ పిల్లలు కూడా కలర్స్ చెప్పేటప్పుడు మెజెంటా అని చెప్తున్నారు. నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆ తర్వాత ఇక్కడ చూసాను ముదురు గులాబీ అని చెప్పి ఉందన్నమాట. మెజెంటా అంటే ముదురు గులాబీ రంగు. ఓకేనా, క్షారం అయితే ఆకుపచ్చ అనమాట. క్షార ద్రావణాలతో మందార పువ్వు ఆకుపచ్చ రంగుని ఇస్తుంది. అదే ఆమ్ల ద్రావణాలతో అయితే మందార పువ్వు మెజెంటా రంగు, ముదురు గులాబీ రంగుని ఇస్తుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎప్పుడైనా సరే ఇలా పేరాలు రాసుకుంటే ఇంకా కన్ఫ్యూజ్ అవ్వడమే ఉంటుంది. ఇలా రాసుకుంటే అది మైండ్లోకి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి మందార పువ్వు అయిపోయింది, లిట్మస్ పేపర్స్ అయిపోయి, కొత్తగా ఫినాఫ్థలిన్ అని వచ్చింది, దాని గురించి కూడా చూద్దాం. ఫినాఫ్థలిన్ ఏంటంటే ఆమ్లంతో అయితే రంగు ఉండదన్నమాట, క్షారంతో అయితే గులాబీ రంగు ఇస్తుంది. ముదురు గులాబీ మెజెంటా అంటే మళ్ళీ మీరు అక్కడికి మందార పువ్వు దగ్గరికి వెళ్ళిపోద్ది, ఇది గులాబీ మాత్రమే. ఓకేనా, సో ఫినాఫ్థలిన్ ఇక్కడ మీరు చూడొచ్చు, క్షారయుతంగా ఉన్నప్పుడు ఫినాఫ్థలిన్ గులాబీ రంగుని ఇస్తుంది, ఆమ్లయుతంగా ఉన్నప్పుడు రంగు లేనిదిగా ఉంటుంది. ఇక్కడ 3 నేను మీకు రాశాను. ఈ 3 మీరు ఒకసారి రాసుకుంటే ఈజీగా ఉంటుంది. మందార ఆమ్లం అయితే మెజెంటా, క్షారం అయితే ఆకుపచ్చ. ఫినాఫ్థలిన్ ఆమ్లం అయితే రంగు లేదు, క్షారం అయితే గులాబీ. లిట్మస్ ఆమ్లం అయితే రెడ్ కలర్, క్షారం అయితే బ్లూ కలర్. ఓకేనా, అయిపోయిందా. నెక్స్ట్ ఆమ్ల వర్షం. నేను మీకు 8th క్లాస్ బయాలజీ చెప్పేటప్పుడు కూడా ఆమ్ల వర్షం చెప్పాను. మనకి ఏవైతే పరిశ్రమల నుంచి కాలుష్య కారకాలు విడుదలవుతాయో ఆ వాతావరణంలోనే ఉన్నావు కాబట్టి NO2, SO2, CO2, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఈ 3 కూడా వర్షం పడేటప్పుడు ఆ వర్షంలో ఆ తడిలో ఆ వాటర్లో కలిసిపోయి NO3, SO3, CO3గా మారిపోయి ఆమ్ల వర్షం కిందకి పడతాయి అన్నమాట. ఓకేనా, అంటే కార్బోనిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము నైట్రిక్ ఆమ్లంగా మారిపోతాయి. అప్పుడు అవి వర్షంలో కలిసిపోయిన తర్వాత అలా మారిపోయి ఆ వర్షం పడేటప్పుడు అది ఆమ్ల వర్షం అయిపోతుంది. ఈ ఆమ్ల వర్షం వల్ల భవనాలు, చారిత్రక కట్టడాలు, మొక్కలు మరియు జంతువులకు నష్టం కలుగుతుంది అనమాట. ఓకేనా, వర్షం ఇక్కడ స్టార్ట్ అయింది, గాలిలో ఉన్న NO2, SO2, CO2తో కలిసిపోయింది, కింద పడినప్పుడు NO3, SO3, CO3గా మారిపోయింది. మొత్తం అన్ని ఇలా చారిత్రక కట్టడాలు ఇవన్నీ పోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక ద్రావణం ఆమ్లమా, క్షారమా, లేదా ఆమ్లము లేదా క్షారం కాకుండా తటస్థీకరణమా అయితే ఫినాఫ్థలిన్ ఏ రంగు, మందార పువ్వు ఏ రంగు, లిట్మస్ పేపర్స్ ఏ రంగు తెలుసుకున్నాం. ఒకవేళ మనమే తటస్థీకరణ లవణాన్ని కొత్త పదార్థాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాం, అప్పుడు ఏం చేయాలంటే ఈక్వల్ క్వాంటిటీలో ఆమ్ల ద్రావణాన్ని, క్షార ద్రావణాన్ని కలిపేస్తాం. ఆమ్లం ఎంత తీసుకున్నామో క్షారం అంత తీసుకొని రెండింటిని కలిపేసాం అనుకో, అప్పుడు తటస్థం అయిపోతాయి కదా. ఆ తటస్థం అయిపోయి ఆ తటస్థీకరణ చర్యలో కొత్త పదార్థం ఏర్పడింది, అదే లవణం అనమాట. ఓకేనా, ఇది తటస్థీకరణ ప్రతిచర్య. మరి ఈ ప్రతిచర్యలో కేవలం లవణమే వస్తుందంటే వేడి కూడా వస్తుంది. తటస్థీకరణ ప్రతిచర్యలో ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఈ ఉద్భవించిన ఉష్ణం ఏదైతే ఉందో అది ఆ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది తటస్థీకరణ ప్రతిచర్య. అర్థమైంది కదా. అయితే మనకి తటస్థీకరణ ప్రతిచర్యలో లవణం వస్తుంది కదా, లవణంతో పాటు కొంత నీరు కూడా వస్తుంది, అలాగే కొంత ఉష్ణం కూడా వస్తుంది. అదే ఇక్కడ రాశాను చూడొచ్చు. ఆమ్లం ప్లస్ క్షారం గివ్స్ రైజ్ టు లవణం ప్లస్ నీరు, ఉష్ణం కూడా విడుదలవుతుంది. ఓకేనా, ఇది చర్య అని కూడా అడగొచ్చు ఇచ్చేసి. ఇది తటస్థీకరణ చర్య అని మీరు చెప్పాలి. ఓకేనా, అయితే ఈ తటస్థీకరణ చర్యలో లవణం వస్తుందని తెలుసు. మరి ఆ లవణంకి ఈ స్వభావం ఉంటుందా, ఈ స్వభావం ఉంటుందా, అసలు స్వభావం ఉండదా అంటే లవణం స్వభావం ఆమ్లంగా, క్షారంగా లేదా తటస్థంగా కూడా ఉండవచ్చు. అది ఎలాగైనా ఉండవచ్చు అన్నమాట. ఈ రెండు కలిపితే వచ్చిన లవణము అది ఆమ్లంగానే ఉండొచ్చు, క్షారంగానే ఉండొచ్చు, తటస్థంగానే ఉండొచ్చు. ఇది తటస్థీకరణ చర్య. ఓకే, ఈ పేర మొత్తం ఒక్క లైన్లో మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు 7th సైన్స్లో 2nd చాప్టర్ జంతువుల్లో పోషణ చెప్పినప్పుడు ఒకటి చెప్పాను. మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, అది లోపలికి వచ్చిన బ్యాక్టీరియాని చంపేస్తుంది, మిగతా జీర్ణ రసాలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పాను. అయితే మరి ఆ ఆమ్లం ఒకవేళ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అజీర్ణానికి కారణమవుతుంది.
అజీర్తి రావచ్చు, గ్యాస్ట్రిక్ అని అంటారు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం అంటే, అక్కడ ఆమ్లం ఎక్కువైపోయింది కాబట్టి మనం ఏం చేయాలి, క్షారం ఇవ్వాలి. అంతేనా, క్షారం ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ క్షారం వెళ్ళి ఆమ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేనా. కాబట్టి మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ని టాబ్లెట్ని తీసుకుంటాం. అప్పుడు ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది అనమాట, ఈక్వల్ చేస్తుంది. అప్పుడు మనకి మంట, అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉబ్బరం అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైందా, గ్యాస్ట్రిక్ ఆమ్లం ఎక్కువ అవడం వల్ల వస్తుంది. దానికి మనం ఇవ్వాల్సింది ఏంటి, లోపల కలపాల్సింది క్షారం. వాళ్ళు అడగొచ్చు ఇలా కూడా, అజీర్తి చేసినప్పుడు ఎలా ఈ ఆమ్లం ఇస్తారా, క్షారం ఇస్తారా, ఆమ్లం లవణం ఇస్తారా, ఏటి ఇస్తారని. సో మీకు ఇది తెలియాలన్నమాట, అందుకని చెప్పాను. ఓకే. నెక్స్ట్, చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఫార్మిక్ యాసిడ్ అనేది ఏంటి, ఆమ్లము. అప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ క్షారం వేసుకోవాలి. క్షారంతో రుద్దిస్తే ఆమ్ల ప్రభావం తటస్థీకరించబడిపోద్ది అనమాట. ఓకేనా. సో అప్పుడు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా కాలమైన, దీన్నే జింక్ కార్బోనేట్ అంటారు, లేదా బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి, బేకింగ్ సోడా లేదా కాలమైన్, ఏదో ఒకటి రుద్దడం వల్ల ఆమ్ల ప్రభావం తటస్థీకరించబడుతుంది అనమాట. ఇప్పుడు మృత్తికా చికిత్స చూద్దాం. మితిమీరిన రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల ఆమ్లంగా మారుతుంది. నేల చాలా ఆమ్లయుతంగా లేదా చాలా క్షారయుతంగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరగవు. నేల చాలా ఆమ్లయుతంగా ఉందనుకో, దానికి పొడి సున్నం కలపాలి లేదా తడి సున్నం కలపాలి. అలాంటి క్షారాలతో చికిత్స చేస్తే నేల తటస్థీకరించబడి మొక్కలు బాగా పెరుగుతాయి. లేదా నేల క్షారయుతంగా ఉందనుకో, అప్పుడు దానికి సేంద్రియ పదార్థమైన కంపోస్ట్ కలపాలి. సేంద్రియ పదార్థం ఆమ్లాన్ని విడుదల చేస్తుంది కదా, కాబట్టి కంపోస్ట్ని కలిపితే అక్కడ నేల అనేది క్షార స్వభావాన్ని తటస్థీకరిస్తాయి. ఇలా నేలకు కూడా మనము తటస్థీకరించి మొక్కలు పెరిగేలా కూడా చేయొచ్చు. నెక్స్ట్, ఫ్యాక్టరీ వ్యర్థాలు. అనేక కర్మాగారాల వ్యర్థాలలో ఆమ్లాలు ఉంటాయి. వాటిని నీటి వనరుల్లోకి డైరెక్ట్ గా పంపించామనుకో, అప్పుడు ఆ ఆమ్లాలు ఏం చేస్తాయి, ఆ వాటర్లో ఏవైతే చేపలు, ఇతర జీవులు ఇవన్నీ ఉన్నాయి వాటిని చంపేస్తాయి. కాబట్టి ఫ్యాక్టరీ వ్యర్థాలకి డైరెక్ట్ గా విడిచిపెట్టకుండా వాటిలోంచి ఖచ్చితంగా ఆమ్లాలు వస్తాయని తెలుసు కాబట్టి వాటికి కొంచెం క్షారాలను కలిపి తటస్థీకరించి అప్పుడు ఏ నీటి వనరులోకైనా విడిచిపెట్టాలన్నమాట. ఓకే, అర్థమైందా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామో చూద్దాము. ఆమ్లాలు రుచిలో పుల్లగా ఉంటాయి. సాధారణంగా క్షారాలు రుచిలో చేదుగా మరియు స్పర్శకు జారుడుగా ఉంటాయి. ఆమ్లాలు నీలి లిట్మస్ ని ఎరుపు రంగులోకి మారుస్తాయి. క్షారాలు ఎరుపు లిట్మస్ ని నీలి రంగులోకి మారుస్తాయి. ఆమ్లంగా లేదా క్షారంగా లేని పదార్థాన్ని తటస్థం అంటారు. ఆమ్ల, క్షార మరియు తటస్థ ద్రావణాలతో విభిన్న రంగులను చూపే పదార్థాన్ని సూచికలు అంటారు. ఒక ఆమ్లము మరియు క్షారం ఒకదానికొకటి తటస్థీకరిస్తాయి మరియు లవణాన్ని ఏర్పరుస్తాయి. ఆ లవణము ఆమ్ల, క్షార లేదా తటస్థ స్వభావం కలిగినదే ఉండవచ్చు. ఓకే, ఎక్సర్సైజెస్ చూద్దాము. కిటికీలను శుభ్రపరిచే ద్రావణం అమోనియా. లిట్మస్ ద్రావణాన్ని దేని నుండి సంగ్రహిస్తారంటే లైకేను. లిట్మస్ యొక్క ఉపయోగం చెప్పాను కదా, సూచికగా యూజ్ చేస్తారని. సాధన జల ఆమ్లమా, క్షారమా, తటస్థం అంటే అది తటస్థం అండి. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాము. నైట్రిక్ ఆమ్లము ఎరుపు లిట్మస్ ని నీలి రంగులోకి మారుస్తుంది అన్నాడు. తప్పు. ఆమ్లం ఎక్కడైనా సరే నీలి లిట్మస్ ని ఎరుపు రంగులోకి మారుస్తుంది, కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు కాబట్టి ఫాల్స్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే అర్థమైపోవాలి క్షారం అని. నీలి లిట్మస్ ని ఎరుపు రంగులోకి, తప్పు. క్షారం ఎక్కడైనా ఎరుపుని నీలం రంగులోకి మారుస్తుంది, ఇక్కడ ఆపోజిట్ ఇచ్చాడు కాబట్టి ఫాల్స్. సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఒకదానికొకటి తటస్థీకరిస్తాయి మరియు లవణం, నీరు ఏర్పడతాయి. కరెక్టే. ఒక క్షారాన్ని, ఆమ్లాన్ని మనం కలిపితే అక్కడ తటస్థీకరణ జరిగి లవణము, నీరు ఏర్పడతాయి. నెక్స్ట్, సూచిక అనేది ఆమ్లము మరియు క్షార ద్రావణాలతో వివిధ రంగులను చూపే పదార్థం. అవును. క్షారం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది. కాదు, ఫాల్స్. ఆమ్లం వల్ల ఏర్పడుతుంది. ఇది కూడా నేను మీకు సెకండ్ చాప్టర్ లో చెప్పాను. మీరు ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు యాంటాసిడ్ టాబ్లెట్ తీసుకుంటారు. అవును. చీమ కుట్టినప్పుడు చర్మంపై కాలమైన ద్రావణాన్ని పోస్తారు. కరెక్ట్. ఫ్యాక్టరీ వ్యర్థాలు నీటిలో పారవేసే ముందు తటస్థీకరించాలి. అవును. కింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. ఆమ్లాలు మరియు క్షారాలు రెండు అన్ని సూచికల రంగులను మారుస్తాయి. ఒక సూచిక ఆమ్లంతో రంగు మార్పునిస్తే అది క్షారంతో మార్పుని ఇవ్వదు. సూచిక క్షారంతో రంగును మార్చినట్లయితే అది ఆమ్లంతో రంగును మార్చదు. ఆమ్లము మరియు క్షారంలో రంగు మార్పు సూచిక రకంపై ఆధారపడుతుంది. ఇది కరెక్ట్. ఆమ్లము మరియు క్షారంలో రంగు మార్పు సూచిక రకం మీద ఆధారపడి ఉంటుంది. అది ఫినాఫ్థలినా, లిట్మస్సా, మందార పువ్వా ఏంటి అనే దాని మీదే ఆమ్లము కానీ క్షారం కానీ ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకే, చూద్దాము.
మన శరీరంలోని ప్రతి కణంలో ఒక ఆమ్లం డిఆక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లం లేదా డిఎన్ఏ ఉంటుంది. ఇది మన రూపం, మన కళ్ళ రంగు, మన ఎత్తు మొదలైన శరీరంలోని ప్రతి లక్షణాన్ని నియంత్రిస్తుంది. మన కణాలలో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లు కూడా అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. మన శరీరంలోని కొవ్వులలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇప్పుడు ఇది 5th చాప్టర్ అన్నమాట. భౌతిక మరియు రసాయన మార్పులు చూద్దాం. మార్పులు ప్రధానంగా 2 రకాలు, భౌతిక మరియు రసాయన మార్పులు. ఆకారం, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు. ఒక పదార్థం దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పును భౌతిక మార్పు అంటారు. ఇంపార్టెంట్ అండి. ఆకారం, పరిమాణం, రంగు, స్థితి. భౌతిక మార్పు సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. అటువంటి మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు. ఇది భౌతిక మార్పు కోసం. నెక్స్ట్ రసాయన మార్పు చూద్దాం. రసాయన మార్పు ఏంటి అంటే ఒక దాని మీద ఇంకొక పదార్థం ఏర్పడుతుంది అనమాట. ఒక దాంట్లోంచి ఇంకొక పదార్థం వస్తుంది, లేదా వాటిలో చర్యలు జరుగుతాయి అన్నమాట. రసాయనిక చర్యలు జరుగుతాయి, అది రసాయన మార్పు. సో దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. ఇనుము తుప్పు ఒకటేనా అని లాస్ట్లో మీకు అడుగుతారు. తుప్పు అనేది ఇనుము కాదు, అది ఇనుము మీద ఏర్పడే వేరొక పదార్థం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఈజ్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. ఇది రసాయన మార్పు అని. మెగ్నీషియం రిబ్బన్ మండటం అని మీకు అడిగితే రసాయన మార్పు అని పెట్టండి. ఈ ఈక్వేషన్ ఎక్కడో చూసినట్టుంది కదా. అవును, 8th క్లాస్ ఫిజిక్స్లో లోహాలు అనే 6th చాప్టర్లో ఇది నేను మీకు చెప్పాను. లోహము ఆక్సిజన్తో చర్య జరిపి ఆక్సైడ్లను ఏర్పరుస్తుంది అని, లేదా అలోహం ఆక్సిజన్తో చర్య జరిపిన ఆక్సైడ్లు ఏర్పరుస్తుంది అనే దగ్గర నేను ఇది చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. ఈ ఈక్వేషన్ కూడా నేను మీకు చెప్పాను. ఏంటి, ఏవైతే లోహాలు అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఆక్సైడ్లు ఏర్పరుస్తాయో ఆ ఆక్సైడ్ అనేది నీటితో చర్య జరిపి, లోహ ఆక్సైడ్ నీటితో చర్య జరిపితే క్షారం వస్తుంది, అలోహ ఆక్సైడ్ నీటితో చర్య జరిపితే ఆమ్లం వస్తుంది అని చెప్పాను కదా. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, క్షారం వచ్చింది. ఓకేనా. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియంను కాల్చినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. మెగ్నీషియం హైడ్రాక్స్ అనేది మెగ్నీషియం ఆక్సైడ్ నీటితో కలవడం. కాబట్టి దీన్ని మనము రసాయనిక చర్యగా పరిగణించవచ్చా లేదా ఇది భౌతిక చర్య, మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది కొత్త పదార్థం అండి, ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల వచ్చింది. అంటే మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ అని కొత్త పదార్థం వచ్చింది. ఇది ఒక రసాయనిక మార్పు. దీనికి మనం నీరు కలిపితే అది క్షారంగా మారింది. ఇది రసాయనిక మార్పు భౌతిక మార్పు, మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఇది కూడా నేను మీకు చెప్తానండి. లోహాలు 6th చాప్టర్ 8th క్లాస్ ఫిజిక్స్లో. ఇదేంటంటే ఇక్కడ మనకి చెప్పాను కదా, చర్యాశీలత ఎక్కువగా ఉన్నది స్థానభ్రంశం చెందిస్తుందని. ఇక్కడ ఐరన్కి కాపర్ కంటే ఎక్కువ కాబట్టి ఐరన్ అనేది కాపర్ని స్థానభ్రంశం చెందించేసి కాపర్ని బయటికి లాగేసింది. అప్పుడు సల్ఫేట్ ఐరన్ కలిసి ఐరన్ సల్ఫేట్ అయిన ఆకుపచ్చ ద్రావణం వచ్చింది. ఆ కాపర్ ఏదైతే ఉందో లాస్ట్ కడుక్కి గోధుమ పోతే ఇలా ఏర్పడిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా. ఇది కాపర్ సల్ఫేట్ అండి, బ్లూ కలర్ లో ఉంది. దీంట్లో మనం ఐరన్ కలిపాము. ఐరన్ కలిపినప్పుడు ఐరన్ అనేది ఈ కాపర్ సల్ఫేట్ లో ఉన్న కాపర్ ని స్థానభ్రంశం చెందించి సల్ఫేట్ తో కలిసిపోయి ఐరన్ సల్ఫేట్ అయిపోయింది. అది ఆకుపచ్చగా మారిపోయింది. ఏదైతే కాపర్ ఉందో అది ఇక్కడ పూతలాగా ఏర్పడిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా కాపర్ సల్ఫేట్ ఐరన్ సల్ఫేట్ యొక్క చర్య. ఇది ఎలాంటి చర్య అని మీకు అడగొచ్చు. ఇది ఒక రసాయన చర్య. కాపర్ సల్ఫేట్ ద్రావణం ప్లస్ ఐరన్ ఇస్ గివ్స్ రైజ్ టు ఐరన్ సల్ఫేట్ ప్లస్ కాపర్ రసాయన చర్య. లేదా ఈ కృత్యం కూడా, అంటే మామూలుగా ఈ క్వశ్చన్ ఇవ్వకుండా కృత్యం ఇచ్చి కూడా అడగొచ్చు. అది రసాయన చర్య అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు సున్నపు నీరు ఉంది కదా, సున్నపు నీరు గుండా కార్బన్ డైఆక్సైడ్ మనం పంపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది పాలలాగా తెల్లగా మారిపోద్ది అనమాట. ఇది మనకు చిన్నప్పటి నుంచి ఇది వింటుంది. సున్నపు నీరు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఇది సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది అని. ఓకేనా, సో ఈ కృత్యం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇనుప షేవింగ్ బ్లేడ్ పై రాగి నిక్షిప్తం చేయబడ్డం.
సో ఇదంతా ఇందాక చెప్పాను కదా, కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, దానికోసం ఇదంతా ఇవ్వడం జరిగింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పుని రసాయనిక మార్పు అంటారు. ఒక రసాయనిక మార్పుని రసాయనిక చర్య అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడ మనకి రసాయనిక మార్పులు అనేవి చాలా ఇవ్వడం జరిగింది. ఇవి మీరు ఒక ఆర్డర్లో ఇలా నిలువుగా రాసుకుంటే బాగా గుర్తుంటాయి అన్నమాట. జీర్ణం అవడం, పండ్లు పక్వం చెందడం, ద్రాక్ష పులియబెట్టడం మొదలైనవి రసాయనిక చర్యలు. అలాగే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈక్వేషన్స్ కూడా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్రింది మార్పులను కూడా మనం చూడొచ్చు. ఓకేనా. ఉష్ణము, కాంతి లేదా ఏదైనా ఇతర ఉద్గారాలు విడుదల కావచ్చు లేదా గ్రహింపబడవచ్చు. అంటే రసాయన మార్పులో మనము కొత్త పదార్థం వస్తుందని చెప్తున్నాం కదా, ఆ కొత్త పదార్థంతో పాటు ఇవి కూడా జరగచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే ఉష్ణము, కాంతి, వేడి విడుదల అవుద్ది, ధ్వని వస్తుంది, వాసన వస్తుంది లేదా రాకపోవచ్చు, లేదా కొత్త వాసన రావచ్చు, రంగు, వాయువు ఇవన్నీ రావచ్చు. మెగ్నీషియం రిబ్బన్ మండించాం, అది ఒక రసాయన మార్పు అని మనకు తెలుసు. అప్పుడు ఏమైంది, మంట వచ్చింది. బొగ్గు, కలప లేదా ఆకులను మండించాం, అది కూడా రసాయన మార్పు. కలపని ముక్కలుగా కొట్టాము, అది భౌతిక మార్పు. కానీ మండించారు అని మీకు ఎక్కడైనా అడిగాడంటే అది ఖచ్చితంగా రసాయన మార్పు అని పెట్టింది. అవి ఆకులు కావచ్చు, కలప కావచ్చు, బొగ్గు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకేనా, అర్థమైందా? మండించడం అనేది రసాయన మార్పు. మండించడం అనేది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంతో కూడి ఉంటుంది అనే విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చాలా రసాయన మార్పులు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అవన్నీ మీకు నేను చెప్పాను. ఓకే. ఓజోన్ విచ్ఛిన్నం కావడం ఏ మార్పు అని అడుగుతాడు, రసాయన మార్పు. ఓకేనా, ఇది మనకి రక్షించే ఒక రక్షణ కవచం అని మనకు తెలుసు. నెక్స్ట్ బాణసంచ పేల్చడం, కాల్చడం అన్నాడంటే ఏంటి, ఇంకా రసాయన మార్పు అంతే. ఆహారం చెడిపోయింది, రసాయన మార్పు. ఓకే. ఇక్కడ తుప్పు పట్టే చర్య మనకి ఇచ్చాడండి. ఐరన్ అనేది ఆక్సిజన్ మరియు వాటర్తో చర్య జరిపి తుప్పుని ఏర్పరుస్తుంది. తుప్పు అనేది ఐరన్ కాదు, దాని మీద ఉండే పోత అనేది ఇప్పుడే చెప్పాను. అయితే ఈ చర్య జరగకుండా మనం ఏం చేయొచ్చు అనేది చూద్దాం. ఇనుము పైన క్రోమియం లేదా జింక్ వంటి లోహ పొరను నిక్షిప్తం చేయడం ఒక మార్గం. పెయింట్, గ్రీజు పోయడం ఒక మార్గం. జింక్ పొరను నిక్షిప్తం చేసి ఈ ప్రక్రియని గాల్వనీకరణం అంటారు. పెయింట్, గ్రీజు పూసేస్తాం, అదొక మార్గం, తుప్పు పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బయట డోర్స్ మీద పెయింట్ వేసేసుకుంటాం కదా, సో అదనమాట. గ్రిల్స్ కి గట్రా పెయింట్ వేసుకుంటాం, అది ఒక మార్గం. ఇంకొకటి ఏంటంటే ఇనుము మీద జింక్ని నిక్షిప్తం చేయడం, ఒక జింక్ కావచ్చు, క్రోమియం కూడా వేసుకోవచ్చు, అది ఒక ప్రక్రియ అనమాట. దాన్ని గాల్వనీకరణం అని అంటారు. ఓకేనా, ఇది రెండు రకాలుగా మనము దాన్ని ఆపొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ ని ఇనుమును కార్బన్తో మరియు క్రోమియం, నికెల్ మరియు మాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తే ఇది తుప్పు పట్టదు. స్టెయిన్లెస్ స్టీల్ ఎందుకు తుప్పు పట్టదు అని అడగచ్చు, లేదా అందులో ఉండే అంశాలు ఏంటని అడగచ్చు. ఇనుముని కార్బన్తోను, క్రోమియము, నికెలు, మాంగనీసు వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు. ఓకేనా. సో ఇదనమాట, ఉప్పు నీరు తుప్పు పట్టే ప్రక్రియని వేగవంతం చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాము. స్వచ్ఛమైన పదార్థాలు, పెద్ద స్ఫటికాలు వాటి ద్రావణాల నుండి ఏర్పడవచ్చు. ఈ ప్రక్రియని స్ఫటికీకరణంగా పిలువబడుతుంది. ఇది ఒక భౌతిక మార్పుకు ఉదాహరణ. భౌతిక మార్పు స్ఫటికీకరణం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం మీరు ఏం నేర్చుకున్నారు అనేది. మార్పులు భౌతిక మరియు రసాయనికంగా రెండు రకాలుగా ఉంటాయండి. భౌతిక మార్పులు అంటే పదార్థాల భౌతిక లక్షణాల్లో మార్పులు. ఈ మార్పులలో కొత్త పదార్థాలు ఏమీ ఏర్పడవు. ఈ మార్పులను తిరిగి యథాస్థితికి తీసుకురావచ్చు. రసాయన మార్పుల్లో కొత్త పదార్థాలు ఏర్పడతాయి. కొన్ని పదార్థాలను వాటి ద్రావణాల నుండి స్వచ్ఛమైన స్థితిలో స్ఫటికీకరణం ద్వారా పొందొచ్చు. స్ఫటికీకరణం అనేది భౌతిక మార్పు అని మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఇవి ఇంపార్టెంట్. కిరణజని సంయోక్రియ రసాయన మార్పు అండి. నీటిలో చక్కెర కరగడం భౌతిక మార్పు. బొగ్గును మండించడం రసాయన మార్పు. మైనాన్ని కరిగించడం భౌతిక మార్పు. అల్యూమినియం ఫాయిల్ తయారు చేయడానికి అల్యూమినియాన్ని కొట్టడం భౌతిక మార్పు. ఆహారం జీర్ణం అవడం రసాయన మార్పు. చెక్క దొంగను ముక్కలుగా కోయడం రసాయనిక మార్పు అన్నాడు, ఫాల్స్ అండి. దొంగను ముక్కలుగా కోయడం భౌతిక మార్పు. ఆకుల నుండి ఎరువు ఏర్పడడం అనేది భౌతిక అన్నాడు, కాదు, ఫాల్స్, రసాయనిక మార్పు. జింకుతో పూత పూయబడిన ఇనుము పైపులు త్వరగా తుప్పు పట్టవు, అవును, కరెక్ట్. ఇనుము మరియు తుప్పు ఒకే పదార్థాలు, కాదని ముందే చెప్పాను కదా, ఫాల్స్. ఆవిరి యొక్క ఘనీభవన రసాయన మార్పు కాదు, అవును, ట్రూ, రసాయన మార్పు కాదు, అది భౌతిక మార్పు. ఓకే. కార్బన్ డైఆక్సైడ్ ను సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు డాష్ ఏర్పడడం వల్ల అది పాల వలె తెల్లగా మారుతుంది. అంటే కాల్షియం కార్బోనేట్ ఏర్పడడం వల్ల CaCO3. ఓకే. వంట సోడా రసాయన నామం ఏంటంటే దాన్ని బేకింగ్ సోడా అనొచ్చు, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అంటారు. ఇనుము తుప్పు పడ్డాన్ని నిరోధించే రెండు పద్ధతులు పెయింటింగ్, గాల్వనైజేషన్.
పదార్థం యొక్క డాష్ లక్షణాలు మాత్రమే మారితే భౌతిక మార్పు. భౌతిక లక్షణాలు అవేంటి చెప్పాను కదా ఇందాక, ఆకారం, పరిమాణం, రంగు, స్థితి. ఓకే, నెక్స్ట్ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పులు రసాయన మార్పులు. వంట సోడా నిమ్మరసంతో కలిపి వాయువు వెలువడడం అనేది రసాయన మార్పు. కొవ్వొత్తి భౌతిక మరియు రసాయన మార్పులు రెండూ జరుగుతాయి. పాలు పెరుగుగా మారడం ఒక రసాయన మార్పు. చెక్కలను కాల్చడం రసాయన మార్పు. చెక్కలు చిన్న ముక్కలుగా చేయడం భౌతిక మార్పు. నెక్స్ట్ ఇది చూద్దాము. మనం వంటగదిలో ఉపయోగించే గ్యాస్ను లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు, ఎల్పిజి. సిలిండర్లో అది ద్రవ రూపంలో ఉంటుంది. సిలిండర్ నుండి బయటకు వచ్చినప్పుడు అది వాయువు అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే సిలిండర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనేది వాయువుగా మారుతుంది. కాబట్టి ప్రక్రియ బి అనేది ఒక రసాయన మార్పు. ఇది కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్, వాయురహిత బ్యాక్టీరియా జంతువుల వ్యర్థాలను జీర్ణం చేస్తుంది మరియు బయోగ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏంటి అని అడిగాడు. సో ఇది ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయాలి. ఓకేనా. ఫస్ట్, బయోగ్యాస్ వాయురహిత బ్యాక్టీరియా జంతువుల వ్యర్థాలను జీర్ణం చేస్తే బయోగ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది, అది మార్పు ఏ. బయోగ్యాస్ ఇంధనంగా కాల్చబడుతుంది, అది మార్పు బి. ఈ రెండు ఎలాంటివి అనేది మీరు నాకు తెలియజేయండి. నెక్స్ట్, ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో 7 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ఒక ఇనుప స్తంభం ఉంది. ఇది 6000 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇది 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఎంత కాలమైనా ఎప్పటికీ ఇది తుప్పు పట్టలేదు. తుప్పు నిరోధకత యొక్క నాణ్యత కోసం దీనిని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇది 1600 సంవత్సరాల క్రితమే లోహ సాంకేతికతలో భారతదేశం చేసిన పురోగతి గురించి కొంత చెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడితో మనకి 3, 4, 5 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోయండి. ఓకే, థ్యాంక్ యూ.